మీద వేసుకున్న అంగి అందరికీ కనబడుతుంది కానీ లోపల వేసుకున్న బనీన్ ఎవరికన్నా కనబడుతుందా అన్నట్టే కొందరికి ఐడియా వచ్చినట్టున్నది. మీదికి చూడ కాపీ హోటల్ పెట్టి అలా మొత్తము ఉక్కా సెంటర్ నడుపుతుండ్రట. అందుకే దొంగతనం ఇంకేదో ఎన్నొద్దులైనా దాగది బయటపడుతుంది అన్నట్టు వాళ్ళ బండారం మొత్తం ఇగో ఇట్లా బయటపడ్డదట. తెలిసినా కూడా వచ్చింది అంటే పోలీసు వాళ్ళు అంతా ఏం చేయలేరన్నా ఏదంత ధైర్యం లేదు అసలు నడిపించే ధైర్యం లేదు మీ ధైర్యం లేదు. అగో అది మొత్తం అద్దాలతోని చూస్తుంటే ఎట్లున్నది. కాపీ కేప్ మంచిగా రెగ్జిన్తోని సోఫాలు కుట్టించిర్రు, పెద్ద పెద్ద టేబుల్లు వేసిర్రు, మీదికి చూడ కాపీ కేపు అని పెట్టి దాన్ని ఉక్కా సెంటర్గా మార్చేసిర్రట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. అందున తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న పోలీసులు ఇంకెంత హుషారు ఉంటారు చెప్పుండ్రి. ఉక్కా వాసన గుప్పున వాళ్ళ ముక్కులకు దాకంగానే వెంటనే ఎల్బీ నగర్లో ఉన్న సేహారా కేప్ కాడికి పోయి ముంగడ చూస్తేనేమో మేడిపండు చూడ మేలిమై ఉండు అన్నట్టు మీదికి కేపు లెక్క బయటగా అనొచ్చిందట. లోపలికి పోయి చూస్తే పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు అన్నట్టు మొత్తం ఉక్కా వాసన గుప్పు గుప్పున వస్తున్నదట. అందుకే కేఫ్ పేరు పెట్టుకొని ఉక్కా సెంటర్ పెట్టి నకురాలు చేస్తున్నా అని నాగోలు పోలీసులు సర్కారు వారి లాంఛనాలతో వచ్చి క్లాస్ తీసుకుంటుంటే ముఖమెడ్డి పనిపక్క అన్నట్టు దొరికిన వాళ్ళు నాలే సూపులు ఎట్లా చూస్తుర్రో చూడుండ్రి నల్లికుట్ల లెక్క. ఉదికు సర్కారు డ్రగ్స్ మీద మత్తు పదార్థాల మీద ఇనపపాదం మోపుతుందని ఎరుకుండి కూడా ఇట్లా చేస్తుర్రంటే సర్కారు కానూన్లంటే భయం లేకనా పోలీసులంటే బుగులు లేకరా? వీళ్ళు ఎట్లా చేస్తే తోబకొస్తారంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.